రహస్యంగా అణ్వస్త్ర బాల్టిక్ షిప్ని తయారు చేసిన పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ యొక్క దుశ్చర్య అన్నమాట. అమెరికాను తాకే సామర్థ్యం వాటి సొంతం. వాషింగ్టన్ పలు నిఘా సంస్థలు కూడా వెల్లడించాయి. పాకిస్తాన్ రహస్యంగా అణ్వస్త్ర ఖండాంతర బాల్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు. ఈ నిఘా సంస్థల నివేదిక ప్రకారం పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ చైనా సాయంతో తన అణ్వాయుధాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని భావించింది. దానికోసం అమెరికాలోని ఆ లక్ష్యాన్ని సైతం చేరుకోగల సామర్థ్యం కలిగిన ఖండాంతర బాల్టిక్ క్షిపణులను రహస్యంగా అభివృద్ధి చేస్తుంది. ఇలాంటి క్షిపణులను అభివృద్ధి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ చేస్తే పాక్ను అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు నివేదిక కూడా వెల్లడించింది. అణ్వాయుధ సాంప్రదాయ వారియర్లతో కూడిన ఖండాంతర బాల్టిక్ క్షిపణులు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఈ క్షిపణులు లేవు. కొంతకాలంగా ఈ దేశం స్వల్ప మధ్యస్థ క్షిపణుల అభివృద్ధిపై దృష్టి సారించింది. 2022లో పాకిస్తాన్ భూ ఉపరితలం నుంచి ఉపరితలం ప్రయోగించే మధ్యశ్రేణి బాల్టిక్ క్షిపణులు షాహీన్ 3ని అంటే 2022 నుండి పాక్ ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయోగించే మధ్యశ్రేణి బాల్టిక్ క్షిపణిని షాహీన్ 3ని పరీక్షించింది. ఇది 2,700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. గత ఏడాది పాక్ చేపట్టిన లాంగ్ రేంజ్ బాల్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి అమెరికా ఆంక్షలు పెట్టింది. దాదాపుగా 170 అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం కూడా చేయలేదు. భారత్తో అర్థవంతమైన చర్చలు జరిపే సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని కూడా షెహనాజ్ షరీఫ్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్, నీళ్లు, వ్యాపార, ఉగ్రవాద అంశాలపై చర్చ జరిపే సిద్ధంగా ఉన్నామని సౌదీ రాజు మహమ్మద్ బిన్ సుల్తాన్ జరిపిన ఫోన్ సంభాషణలో ఆయన చెప్పారన్నమాట. మే 7 నాటి ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో షరీఫ్ ఈ ప్రతిపాదన తీసుకురావడం తెచ్చారన్నమాట. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ చర్చలు జరపాల్సి వస్తే సీమాంతర ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలపై మాత్రమే చర్చిస్తామని భారత్ ఇప్పటికే తెలిసి చెప్పింది. అభినందన్ పట్టుకున్న అధికారిని కూడా చంపేశారు. బాలాకోట్ దాడి సమయంలో భారత విమానదళ పైలట్ అభినందన్ వర్ధమాన్ను 2019లో అదుపులో తీసుకున్న పాకిస్తాన్ సైనిక అధికారి మేజర్ మొయిజ్ అర్బాజ్ షా తాజాగా ఉగ్రవాద కాల్పుల్లో హతమయ్యాడు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీపీ ఉగ్రవాదితో జరిగిన ఎదురుకాల్పుల్లో అబ్బాస్ మరణించినట్టు పాకిస్తాన్ మిలిటరీ మంగళవారం ఓ ప్రకటన తెలియమంట. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సైన్యం అక్కడికి ఉగ్రవాదులు ఏరివేసేందుకు ఆపరేషన్ చేపట్టి టీటీడీపీకి చెందిన 11 మంది ఉగ్రవాదులు హతమార్చిందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే ఉగ్రవాద కాల్పుల్లో అబ్బాస్ సహా 2 అధికారులు మరణించారని కూడా తెలిపింది. అభినందన్ పట్టుకున్న అధికారి కూడా హతమైపోయాడు మన పాకిస్తాన్లో. అలాగే పాకిస్తాన్ ఏమో తన అణ్వాయుధాలను పెంచుకుంటుంది, సామర్థ్యాన్ని పెంచుకుంటుంది, ఖండాంతర క్షిపణులను కూడా తయారు చేసుకుంటుంది. ఈ భారత్ చర్చలు సిద్ధమని కూడా చెప్తుంది. జమ్మూ కాశ్మీర్, నీళ్లు, వ్యాపారం, ఉగ్రవాద అంశాలు చర్చించడానికి సిద్ధమవుతుంది. కానీ పాకిస్తాన్తో చర్చలు జరిపాల్సి వస్తే సీమాంతర ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత అంశాలపై మాత్రమే చర్చిస్తామని భారత్ చెబుతుంది. ఇదనమాట. ఈ విధంగా భారత్ పాకిస్తాన్తో చర్చించడానికి సిద్ధమే, కానీ సీమాంతర ఉగ్రవాదం మీద పాక్ ఆక్రమిత అంశాలపై మాత్రమే చర్చిస్తామని చెప్తుంది భారత్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.